మీ అందరికీ తెలుసు గడిచిన కొన్ని రోజుల కాలంలో రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మీద కొన్ని జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి. అది అదృష్టంగా కావచ్చు, లేదంటే ఇంటెన్షనల్ కావచ్చు, మనకు ప్రస్తుతానికి తెలియదు. బట్ అటువంటివి జరగకుండా, అలాగే వి ఆల్ నో దట్ అంటే మన రాష్ట్రం ఇస్ నోన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఈజ్ ఏ పీస్ లవింగ్ అండ్ హార్మనీ లవింగ్ స్టేట్. ఎక్కడ కూడా కమ్యూనల్ బ్యాలెన్స్ కానీ లేదంటే కమ్యూనల్ హార్మనీ వైలేట్ అయినటువంటి సందర్భాలు చాలా అరుదు. అటువంటి పీస్ లవింగ్ అండ్ కమ్యూనల్ హార్మనీ కమ్యూనల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ చెరువులు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొంత అంటే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసము, అలాగే ఇటువంటివన్నీ ఫర్దర్గా ఇంకా పెద్ద ఇష్యూస్ లాగా స్నోబాల్ అయ్యి పెద్ద ఇష్యూస్ కాకుండా ఉండడం కోసము, అలాగే ఇంతకుముందు ఏదైతే మన ఇండియన్ కల్చర్ యూనిటీ డైవర్సిటీ, ఎంత డైవర్సిటీ ఉన్నా అందులో యూనిటీ అనేది ఉంది, దాన్ని ఇంకా కాపాడటం కోసం, అలాగే పెంపొందించడం కోసం, ఒకటి కాపాడటము, రెండోది ఆ కమ్యూనల్ హార్మనీని కాపాడటము, ఆ కమ్యూనల్ బాండింగ్ని ఇంకా పెంపొందించడం కోసం మన రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించున్నారు. ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ ఇతర డినామినేషన్కి సంబంధించిన వారైనా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించుంది. సో ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను, అలాగే మన దేశం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కల్చరల్ ఎథోస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని సంవత్సరాల నుండి ఉంటూ వస్తున్నాయో, యూనివర్సల్ ఫ్యామిలీ వసుదైవ కుటుంబం కావచ్చు, లేదంటే యూనిటీ డైవర్సిటీ కావచ్చు, వీటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని కంట్రోల్ చేసుకోవడానికి, భవిష్యత్తులో అవి జరగకుండా ఉండడం కోసము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కమ్యూనల్ హార్మనీ కమిటీస్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మనీ కమిటీస్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనల్ హార్మనీ కమిటీస్లో వేరియస్ మెంబర్స్ని పెట్టడం జరిగింది. సో వీరి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ కమిటీ ఏం చేస్తుంది, ఏ యాక్టివిటీస్ చేస్తారు, ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాము అన్నది ఒక్కసారి ప్రజలందరికీ తెలియజేయడం కోసం మీడియా మిత్రుల్ని ఇక్కడికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ కమిటీ యొక్క డీటెయిల్స్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఇందులో జీవో నంబర్ 6 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు నిన్ననే ఇష్యూ చేసుకున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు. దిస్ ఈస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మనీ కమిటీ. డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మనీ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్పర్సన్, అందులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైస్ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ రైతు భరోసా అండ్ రెవెన్యూ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ మైనారిటీస్, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంకొక మెంబర్గా ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎండోమెంట్స్, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఇంకొక మెంబర్గా ఉంటారు. అలాగే రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ వేరియస్ రిలీజియన్స్, హిందువుల నుండి హిందూ రిలీజియన్కి సంబంధించి ఒకరు, ముస్లిమ్స్కి సంబంధించి ఒకరు, క్రిస్టియన్స్కి సంబంధించి ఒకరు, సిక్కులకు సంబంధించి ఒకరు, బుద్ధిస్టులకు సంబంధించి ఒకరు, జైనులకు సంబంధించి ఒకరు, ఇంకా వేరే మతాలకు ఏదైనా ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి పర్సన్స్ని కూడా ఆ కమ్యూనిటీ యొక్క లీడర్స్ని లేదంటే ఎల్డర్స్ని ఎవరైతే
ఆ రిలీజియన్లో ఉంటూ కమ్యూనల్ హార్మోనీని పెంపొందించడానికి లేదంటే సుహృద్భావాన్ని సోదర భావాన్ని పెంపొందించడానికి పాటుపడుతున్నారు. అటువంటి వారిని ఐడెంటిఫై చేసి ఈ కమిటీలో మెంబర్స్గా పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే మీడియా సమావేశం అయిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇది జిల్లా స్థాయిలో. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కమిటీ ఒకటి చీఫ్ సెక్రటరీ గారు చైర్పర్సన్గా, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైస్ చైర్పర్సన్గా, ఇంకా ఇతర మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ కమిటీ ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము, ఏ విధంగా ఫర్దర్గా దీన్ని కమ్యూనల్ హార్మోనీని పెంపొందించడము, ఆ టుగెదర్నెస్ని, ఆ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ని ఏ విధంగా పెంపొందించాలి అన్న దానికి మన వేరియస్ యాక్షన్ ప్లాన్ అన్నది ఉంది. ఒకటి ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో వాస్ట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా అకౌంట్లోకి తీసుకుంటూ అటువంటివి కేసెస్ జరిగితే వాటిని ఏ విధంగా ఎఫెక్టివ్గా అండ్ ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాలి అన్న దానికి ఒక యాక్షన్ ప్లాన్ అన్నది ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. విత్ రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం ద్వారా వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అండ్ యాక్షన్ ప్లాన్ ఇన్ ఆల్ ద విలేజెస్, ఆల్ ద మండల్స్, ఆల్ ద డివిజన్స్. పాత డిస్ప్యూట్స్ కానీ లేదంటే ఇటువంటి క్లాషెస్ కానీ ఏమైనా జరిగి ఉంటే వాటిని బేస్ చేసుకుని ఏ విధంగా జరిగింది, దాని నుండి ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ డేటాని కొలెక్ట్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ ఫర్ ట్యాకిలింగ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దెన్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్కి ఆల్రెడీ మనం ఎలక్షన్ టైంలో కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్గా నామినేట్ డెసిగ్నేట్ చేసుకుంటాం. అటువంటిది ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పర్పస్ కోసము మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవడము, అక్కడ పీరియాడికల్గా రివ్యూ చేసుకోవడం, అండ్ అక్కడ ఒకవేళ ఇటువంటి కమ్యూనల్ అఫెన్సెస్ కానీ క్లాసెస్ కానీ వస్తే వాటిని ఇమీడియట్గా ట్యాకిల్ చేయడానికి తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు. దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ లేదంటే ఇతర డిస్ప్యూట్స్ కానీ, ఇవి కూడా ఎక్కడైతే ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇతర డిస్ప్యూట్స్ కానీ రెండు వర్గాల మధ్యన, రెండు కమ్యూనిటీస్ మధ్యన ఎక్కడైతే ఇవి మతం కానీ లేదంటే ఇంకా వేరే విధమైనటువంటి షేప్స్ తీసుకునే అవకాశం ఉంది, విచ్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ కమ్యూనల్ వైలెన్స్ కింద వచ్చేటటువంటి అవకాశం ఉందో, లేదంటే రెండు వర్గాలు గొడవ పడేటటువంటి అవకాశం ఉందో, అటువంటి డిస్ప్యూట్స్ని ముందే ఐడెంటిఫై చేసుకొని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్, వాటిని ముందే అడ్రస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అంటే ఆ సమస్యలను పరిష్కారం చేయడం కానీ లేదంటే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం కానీ, ఒకటి ముందే రాకుండా సమస్యలను పరిష్కారం చేయడం, ఒకవేళ వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా ఇమీడియట్గా వాటిని ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉండడం. దెన్ అలాగే ఒక సెక్యూరిటీ ప్లాన్ ఫర్ ఆల్ రిలీజియస్ బిల్డింగ్స్. మన దగ్గర ఉన్నటువంటి అన్ని రిలీజియస్ బిల్డింగ్స్, టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మసీదులు కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర మతాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్లాన్, అలాగే రిలీజియస్ స్ట్రక్చర్స్, మాన్యుమెంట్స్ కూడా, నాట్ ఓన్లీ టెంపుల్స్ చర్చెసే కాకుండా కోటలు ఉన్నాయి మనకు, అంటే అక్కడ కూడా కొంతమంది కట్టించి ఉండొచ్చు. ఇట్ కెన్ బి రాజుల కాలంలో హిందూ రాజులు కట్టించి ఉండొచ్చు, ముస్లిమ్స్ కట్టించి ఉండొచ్చు, లేదంటే ఇతర రాజులు కట్టించి ఉండొచ్చు. అవి కూడా ఎంతో కొంత రిలీజియస్ థింగ్ అనేది ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియస్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్, మాన్యుమెంట్స్ అన్నిటికీ ఒక సెక్యూరిటీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. నెక్స్ట్ ఒక వారం 10 రోజులలో అటువంటి ఒక సెక్యూరిటీ ప్లాన్ ఈచ్ బిల్డింగ్, అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకుని రిలీజియస్ మాన్యుమెంట్ ఒకవేళ పెద్దది లేదంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది, అక్కడ ఎక్కువ మందిని పెట్టుకోవడం, లేదంటే చిన్నది తక్కువ మందిని
చూసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ, ఫాస్ట్ అకరెన్సెస్, మనకి ఆ సిచ్యువేషన్ వొలటైల్గా ఉందా ఎలా ఉంది అనేది చూసుకొని దాన్ని అన్నింటినీ బేస్ చేసుకొని ఒక సెక్యూరిటీ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం, దాన్ని జిల్లా స్థాయి ఈ కమిటీలో డిస్ట్రిక్ట్ లెవెల్ హార్మనీ కమిటీలో అప్రూవ్ చేసుకోవడం, దాన్ని ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం, అది కూడా చేయకూడదు. Then this district level committee will be frequently visiting from now onwards. So already we are doing that. So the checks will be more intensified, field visits and intensified AC. This is basically to have a confidence building measure. So ఇదేంటంటే కమ్యూనిటీస్ మధ్యన ఉద్భవాన్ని అంటే మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసము, ఆ కాన్ఫిడెన్స్ని పెంచడం కోసము చేసేటటువంటి ఫీల్డ్ విజిట్స్ అనేది కూడా ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీయే కాకుండా ఇంకా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, విలేజ్ స్థాయిలో కూడా మనం వీఆర్ గోయింగ్ వన్ స్టెప్ అహెడ్. జీవోలో మనకి జిల్లా స్థాయి వరకే ఇచ్చారు, బట్ మన మండల స్థాయిలో ఈవెన్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధి వరకు కూడా మన అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సో అక్కడ కూడా మనకు విఆర్ఓ ఉంటారు, మహిళా పోలీసు ఉంటారు, లోకల్ కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు, లేదంటే రిలీజియస్ లీడర్స్ ఉంటారు, మత పెద్దలు ఉంటారు. వాళ్ళందరితో కూడా మనం ప్రీవియస్గా మనం ఇంకా 2 స్టెప్లు ముందుకే వెళ్ళేసి అది కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఐపీసీ కింద లేదంటే ఇతర సెక్షన్స్ కింద ఉపయోగినటువంటి కమ్యూనల్ హార్మోనియన్స్ని, అంటే కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి చర్యలు ఇంతకుముందు ఏవైతే జరిగి ఉన్నాయో అటువంటి కేసుల్ని ఒకసారి హ్యావ్ ఏ మీటింగ్ సూన్. ఈరోజు మరి మీరందరికీ చెప్పిన తర్వాత నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ వీఆర్ గోయింగ్ టు మీట్, దిస్ కమిటీ ఈజ్ గోయింగ్ టు మీట్. సో ఇందులో ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రివ్యూ చేసుకొని వాటన్నింటినీ కూడా త్వరితగతిన రిజాల్వ్ చేయడానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దెన్ అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో కూడా ఈ సోదర భావాన్ని, కమ్యూనల్ హార్మనీని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను అలాగే యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తూ ఉన్నాం. సో ఇది డిఈఓ అండ్ పిఓఎస్ఎస్ఏ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో ఈ కమ్యూనల్ హార్మోనీని పెంపొందించే విధంగా అందరం కలిసి ఉండడం ద్వారా మనకి ఏ విధంగా కలిసి ఉండడం ఓన్లీ నాట్ ఓన్లీ పీస్ ఒకటే కాదు, అభివృద్ధి కూడా వేగంగా చెందడానికి చాలా ఉపయోగపడుతుంది. మన జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని జరిగాయి ఈ మధ్యకాలంలో చెప్తారు. కాబట్టి యాక్షన్ ప్లాన్ ప్లస్ ప్రోగ్రామ్స్, ఆ యాక్షన్ ప్లాన్ సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకొని వెళ్ళడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాం. సో ఒక నెక్స్ట్ 1-2 డేస్లో ఈ కమిటీ యొక్క మీటింగ్ జరుగుతుంది. అలాగే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దేర్ ఆర్ 2 పర్పసెస్ ఇక్కడికి మీ అందరికీ పిలిచి చెప్పడంలో మెయిన్గా 2 ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఈ కమిటీ ద్వారా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే ఆ మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వపరంగా చేస్తున్నటువంటి చర్యలు. రెండోది, ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది కూడా ఉండదు. అందులో ఎవరైనా కావాలని చేసినా లేదా వేరే విధంగా చేసినా ఎటువంటి పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ చాలా స్టెర్న్ యాక్షన్ తీసుకుంటుంది. అటువంటి వారికి ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పడం కోసం ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. అలాగే ప్రజలందరూ కూడా ఇటువంటివి జరిగినప్పుడు లోకల్గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇటువంటివి ఎక్కడ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా జరిగినా కూడా కొంత సమయం మనం పేషెన్స్ అనేది పాటించాలి. సో ఇది అలాగే మనకు డిపార్ట్మెంట్స్లో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి బోర్డు ఇన్స్పెక్టర్స్, అలాగే ఈడీ మైనారిటీ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, మనకు డివిజనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, అలాగే మనకు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్స్, టెంపుల్స్లో ఉన్నటువంటి ఈఓలని, అలాగే ఆ ఈఓల దగ్గర ఉన్నటువంటి ఇతర అధికారులను కూడా ఇప్పుడు మనకు 18 మండలాలలో మాత్రమే ఈఓలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇతర ఎంప్లాయీస్ని మిగతా మండల్స్కి కూడా ఇన్ఛార్జెస్గా కూడా పెట్టడం జరిగింది. సో దాదాపుగా ఒక్కొక్కరికి 4 మండలాలు చొప్పున
ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. సో ఈఓ ఒక మండలం చూసుకుంటే ఆ ఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ ఇంకొక మండలం అలా చూసుకుంటారు అనమాట. వీ హ్యావ్ ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద ఆఫీసర్ సో దట్ ప్రతి మండలం కూడా ప్రాపర్గా కవర్ అయ్యేలాగా చూడడం జరుగుతుంది. అలాగే తహసీల్దారు, సిఐ, ఎస్ఐ అట్ మండల్ లెవెల్, విఆర్ఓ, మహిళా పోలీస్ అట్ గ్రామ సచివాలయం లెవెల్ వీరందరికీ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ఈ కమ్యూనల్ హార్మనీకి సంబంధించినటువంటి జీవో, దానికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం తీసుకోబోతున్నటువంటి చర్యలు. దీంట్లో ఆ మెంబర్స్ని, ఆ కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇటువంటివి కమ్యూనల్ హార్మోనీని పెంపొందించడానికి, కరెక్ట్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా కావాలని చెప్పేసి చేస్తే ఖచ్చితంగా వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి శిక్షలు పడే